మునగాకు వేయటానికి కారణం కరోనా వచ్చినప్పుడు అందరిలాగా మేము కూడా కరోనా బారిన పడినాము. ఈ కరోనా తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు అది కొంచెం థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ వస్తుంది. ఏం చేయాలని ఆలోచించి ఇంకా ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు సర్జరీ చేయించుకో, ఎలాగైనా చనిపోతావు, అంతకుముందు మా అత్తయ్య గారు కూడా చనిపోయాడు క్యాన్సర్ బాడిన పడి. ఆ చావు ఎలా ఉంటుందో నేను కళ్ళారా చూసా. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత నేను లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయలే. ఆమెకి ఏదో వచ్చింది, ఆమె పోయింది అనుకున్నాం, కానీ నా దానికి వచ్చినాక తెలిసింది ఓహో ఇది అందరూ గొంతులు మనం కొయ్యమన్నా కానీ ఇక్కడ కదా థైరాయిడ్ కొయ్యటానికి కూడా డాక్టర్ వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. ప్రకృతివనం ప్రసాద్ గారైతేమి, కాదర్వల్లి గారైతేమి, వీరమాచినేని గారైతే, మంతెన సత్యనారాయణ గారైతేమి, వీళ్ళందరినీ కలిసాము. చివరిగా మంతెన సత్యనారాయణ గారు ఆశ్రమానికి వెళ్ళాను. హనీ వాటరు మునగాకు తాగాను 21 days. నా కూరగాయలను పండించుకోవాలిగా, అవి వేయాలంటే నేనే రైతును కావాల్సింది వచ్చింది. ఫస్ట్ 1 ఎకరా వేసి ఏం తెగులు వస్తున్నాయి, రైతుల సహాయంతో ఇంకొక 100 ఎకరాలు. కొంతమంది మహిళా రైతులు కానీ మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా అందరూ లేడీస్ తోటి ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు ఇది? మేము 5:30కి అంతా లేడీస్, నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. 6 కల్లా సూర్యుడు వచ్చిందా స్టార్ట్ చేస్తాం లీఫ్ తీయటం. కానీ ఇంకా లేడీస్కి ప్రతిరోజు ఉప్పు కారం పసుపు ఎలానో ఈ మునగాకు కూడా అలాగే. కష్టమిది నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ పంట పండించడం అనే ప్రాసెస్ టోటల్ గా మీరు విజయరామ్ గారి దగ్గర నేర్చుకున్నాను. నీ తల్లి కంటే నీ గోమాత నీకు ఎక్కువ రక్షణ ఇస్తుంది కాబట్టి. ప్రెగ్నెంట్ లేడీలకు లిడ్ టెస్ట్లు అవి ఉంటాయి. చాలా మంది గైనకాలజిస్టులు తీసుకుంటారు మంది. వాళ్ళు కొన్ని రకాల టెస్టులు అడిగారు మా బాబుని, అన్ని చేయించాడు. మేడం వాళ్ళని కలవాలి గైనకాలజిస్టులను, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వాలని ఉన్నారు. ముదిరిపోయిన ఆకు చేదుగా ఉంటుందా? లేత ఆకు తీసుకోవాలి. ఏ ఆకు? లేత ఆకు ముదురు ఆకు కాదు మేడం, దాని వయసు 55 days ఉండాలి. మీకు వచ్చిన క్యాన్సర్ ఖచ్చితంగా దీంతోనే తగ్గిపోయిందని మీకు గట్టి నమ్మకం? మునగాకని కాదు, అన్ని లైఫ్ స్టైల్ మొత్తము, వాటర్ దగ్గర నుంచి నేను చేసిన ప్రతి తప్పు. నా అనుభవంగా నేను తెలుసుకుంది ఏంటంటే 40 సంవత్సరాలు ఊరికి కొన్ని కోట్లు సంపాదించాను. ఆ కోట్లు తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో పెట్టాల్సిందే కదా మనము.